అయ్యా నా హృదయంలో ఏదుందో నీకు తెలుసు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు. మందిరంలోకి వస్తున్నావు కానీ పరిశుద్ధంగా ఉండలేకపోతున్నావు. మందిరంలో అడిగి పెడుతున్నావు, మందిరంలో దేవుడి కార్యాలు చేస్తున్నాడు, దేవునికి ఆయాస్కరంగా జీవిస్తున్నావు. ఒక్కసారి దేవుడి దగ్గర అడుగు. అందుకని అడుగు, నేను నిన్ను మరిచినను, నీవు నన్ను మరవాలేదయ్యా, దారి తప్పి తిరిగినను, నీ దారిలో నన్ను చేర్చిన. ఈ రోజు నువ్వు మందిరంలోకి వచ్చావంటే ఏంటో తెలుసా? దారి తప్పిపోతున్న నిన్ను మరలా దారిలో చేర్చడానికే ఈరోజు మందిరంలో తీసుకొచ్చాడు. ఒకప్పుడు తాగిపోతున్న నిన్ను, ఒకప్పుడు పాపం చేస్తున్న నిన్ను, ఒకప్పుడు అసూయిగా ఉన్న నిన్ను, ముసమ్మ ముచ్చట్లు చెప్పుకుంటున్న నిన్ను, ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకుంటున్న నిన్ను ఈ రోజు మందిరంలో ఎందుకు కూర్చోబెట్టాడో తెలుసా? ఆయన కృపతో నిన్ను నింపటానికి. నీవేదో నామమాత్రంగా రాలేదు ఇక్కడికి, దేవుడి ప్రణాళికలో వచ్చావు. లైవ్ లో చూస్తున్నావు కదా, దేవుడు చెప్తున్నాడు ఏదో నామమాత్రంగా లైవ్ నువ్వు చూడలేదు, దేవుడు ప్రణాళికలో నువ్వు ఉన్నావు. ఏదో చూడవలసిన దానివి, ఏదో చూడవలసిన వాడు నీవు. ఈ లైవ్ చూస్తున్నావంటే దేవుని ప్రణాళికలో నీవు ఉన్నావు. నువ్వెక్కడ ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ మారుమూల గ్రామంలో ఉన్నా, వేరెవరు ఆర్ నువ్వెక్కడున్నా సరే ఈరోజు దేవుని సరెండర్ అయిపో. రోమిలు 12 ప్రకారము సజీవ యోగముగా ఇదిగో నీ ప్రాణమును, నీ శరీరమును, నీ ఆత్మను దేవుడికి సమర్పించు. ఇదిగో పాపమును సులువుగా చిక్కులో పెడుతున్న దాని నుంచి నువ్వు దూరం రావాలంటే ఇదిగో దేవునికి సరెండర్ అయిపోయి ఈరోజు ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావు, ఏ విధంగా జీవించావు మర్చిపోయి ఈరోజు 2 చేతులు పైకెత్తుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎలా ఉన్నావు, ఏ విధంగా జీవిస్తున్నావు? పరిశుద్ధాత్మ దేవుడు ఆరాధనల మధ్యలో అందరి మీద ఆయన ఆత్మ సంచరిస్తుంది. ఇక్కడ ఒక అభిషేకం మన మధ్యలోనికి దిగి వచ్చింది. ఉర్రబల శరగల హరాంతరగదన హసియ. అందుకే అంటున్నాడు ఆయన, ఇదిగో నీ హృదయం అనే వాకిటి ముందు నేను నిలిచి ఉన్నాను. ప్రకటన 3:20 అంటున్నాడు, నీ హృదయం వాకిటి ముందు నిలిచి ఉన్నాను. ఇదిగో నా స్వరం విని గనక నీవు తలుపులు తెరిస్తే ఆయన స్వరముని విని నీ తలుపులు తెరవగలిగితే ఆయనతో నీవు, నీతో ఆయన భోజనం చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఆయన మరి ఇస్తావా? నీ హృదయంలో నువ్వు కూర్చుండుట, పండి ఉండుట, లేచుటాన్ని కూడా చూశాడు దేవుడు. రీబాల శరగల హంతరగలబా. అయ్యా నేను ఎక్కడికి పారిపోదును, నేను ఎక్కడికి వెళతానయ్యా? నేను పాతాళంలోకి వెళ్తే అక్కడ ఉన్నావు, మధ్యాకాశంలో ఉన్నావు. నేను దేవుడిని విడిచిపెట్టి తిరిగావు, మందిరాన్ని విడిచిపెట్టి పెట్టావు, ప్రార్థనకు దూరం అయిపోయావు, వాక్యానికి దూరం అయిపోయావు, దేవుని సన్నిధిలో గడపడ దూరం అయిపోయావు, సొంత కార్యాలకి ఇదిగో ముందుకు వెళ్ళేవు. కానీ దేవుని విడిచిపెట్టినా కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టలే రోజు. అందుకు నువ్వేం చేయాలి తెలుసా? యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, దయగల దేవా, యేసయ్యా, యేసయ్యా, నా మనసారా పిలుస్తావా మాట? యేసయ్యా, నా గుండెలో ఇంకా నీకేనయ్యా, నా హృదయంలో స్థానం నీకేనయ్యా, ఈ లోకానికి ఏమనయ్యా అని ఒక మాట చెప్పగలవా నీ హృదయంలో నుంచి? యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 ఓ మెస్సయ్యా. నీ ద్వారా దేవుని నామం అవమానపరచబడుతుందేమో. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు ఇక్కడ. నీ తాగుడిని బట్టి, నీ పాపాన్ని బట్టి, నువ్వు చేసే క్రియలను బట్టి, నువ్వు నడిచే నడకను బట్టి, నువ్వు మాట్లాడే మాటలను బట్టి దేవుడు దుఃఖపడుతున్నట్టు చూపిస్తున్నాడు. ప్రభు 2 చేతులు జోడించి, అయ్యా ఈ రోజు నుంచి నాయనా నాన్ను నిమిత్తం నీ నామం అవమానపరచబడకూడదయ్యా, నన్ను నిమిత్తము నీ నామం అవమానపరచబడకూడదు ప్రభు. అయ్యా నన్ను నిమిత్తం నీ నామము ఘనపరచబడాలి ప్రభు. అయ్యా అబ్రహాముని ఆశీర్వదించింది ప్రభు, నీ ద్వారా నా నామము గొప్ప చేసుకుంటానని చెప్పినట్టు ప్రభు, పాపిని నన్ను క్షమించి నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిస్తే ప్రభు. అయ్యా నా ద్వారా నీ నామం అవమానపరచబడుతుందేమో ప్రభా,
నా నామము ఆయన ప్రభా ఇదిగో అన్ని జనుల ముందు దూషించబడుతుందేమో నాయన. అయ్యా నన్ను క్షమించు ప్రభును చిన్న విజ్ఞాపన దేవుడి దగ్గర చేయి. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మా మాటను బట్టి కానీ, అయ్యా మా పడకను బట్టి కానీ, మా ప్రవర్తన బట్టి కానీ, మేము వెళ్ళే మార్గాన్ని బట్టి ప్రభా ఎక్కడెక్కడనైనా నీ నామము అవమానపరచబడకూడదు ప్రభా. అయ్యా నీ నామము ఘనపరచబడాలి ప్రభా. ఆ విధంగా మమ్మల్ని అందరి కూడా మీరు దీవించండి. ఈ ఆరాధన బట్టి ప్రభా సమస్త ఘనత నీకే చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఆరాధన బట్టి సమస్త దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించబడును గాక. ఆమేన్. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. గట్టిగా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా మరొంచెం గట్టిగా దేవుని మన మహిమ పరుద్దాం. మన మధ్యలో సంచరించే దేవాది దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లును గాక. ఆమేన్. అందరికడ ఎవరి సీట్ల వారు కూర్చుందాం. ప్రార్థన పూర్వకంగా వాక్యమును విందాం. మన రక్షకుడు విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట గట్టిగా దేవుని మహిమ పడదామా? హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మరి గడిచిన వారంలో మరి ఎంతమంది నేను చెప్పిన వాక్యం విన్నారో నాకైతే తెలియదు, కానీ మరి రాని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ రోజును దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఈరోజు వాక్యంలోకి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా. చూడండి, గడిచిన వారంలో మనము కూర్చొని చూడాలి. హల్లెలూయా. అదే వస్తుంది యేసు నామములో, అందుకే ప్రార్థన చేసుకొని పెట్టాలి. కూర్చో. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. గడిచిన వారంలో మనం చెప్పాం దేవునికి మనం ఏమి ఇవ్వాలి అని అంటే, మొదటగా సమయాన్ని ఇవ్వాలి. రెండోదిగా అది వద్దురా రే అడ్డమంటది కిందకు వచ్చారా. హల్లెలూయా హల్లెలూయా. రెండోది ఏంటంటే దేవుని పనికి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన చేసిన మేలుకి నీవు ఏమి చేశావు, ఆయన చేసిన మేలులకి నీవు ఏమి చేశావు అనేది మూలవాక్యం. మనకి ఏంటంటే మన సబ్జెక్ట్ ఏంటండి, ఆయన చేసిన మేలులకి నీవు ఏమి చేశావు. చూడండి, ఈ కీర్తన గ్రంథము 116 అధ్యాయము, కీర్తన గ్రంథము 116 అధ్యాయము 12, 13, 14 వచనాలు చదువుకుందాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించదును. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదను. యెహోవా భక్తుల మరణము 14, మీరు ఎక్కడికి వెళ్ళిపోండి. 14 వచనాలంటే 14 ఇంకా. హల్లెలూయా. ఇక్కడ యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనేమి చెల్లించదను. రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమును ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించదను. ఆయన ప్రజలందరి ఎదుట నేను చెల్లించదను. ఆమేన్ ఆమేన్. చూడండి, ఈ రోజున ఆయన చేసిన మేలులకి చేసిన వ్యక్తికి దేవుడు ఏం చేశాడు, చేయని వ్యక్తికి దేవుడు ఏం చేశాడు అన్నది ఈరోజు మీకు మూలవాక్యం. హల్లెలూయా. అందుకే మీరు చూడండి, 1 సాముయేలు గ్రంథము 1వ అధ్యాయము 13 నుంచి 28 వరకు చదివేయండి. 1 సాముయేలు గ్రంథము ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకుండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకుని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, హన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖం గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మని యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలైన నన్ను
పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటున్నా నేను. అంతటా ఏలి, నీవు క్షేమంగా వెళ్ళుము. ఏనండి తర్వాత బైబిల్ తెదగనండి జాగ్రత్తగా నిన్న. అంతటా ఏలి, నీవు క్షేమంగా వెళ్ళుము. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయును కాకని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనందుదును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయించు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. తరువాత వారు ఉదయమందు వేగిరి. అంతగా తెలుసు కదా, వచ్చేసాను 26కు వచ్చేసాను. నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డని యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. హల్లెలూయా. 2 చేతుల పైకి చెప్తామా హల్లెలూయా. ఇందాక మన 116వ కీర్తనలో మనం చదివిన ప్రకారము ఆయన చేసిన ఉపకారములన్నిటికీ నేనేమి చెల్లించెదను అనేది మనది మూలవాక్యం. ఆమె అవునా? మన మూలవాక్యం ఏంటి? ఆయన చేసిన ఉపకారములన్నిటికీ నేనేమి చెల్లించెదను. చూడండి, మన మధ్యన దేవుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఎవరిని ముందు పెట్టాడంటే అన్నాన్ని ముందే పెట్టాడు. ఆమె అన్నకి ఎవరు లేరు? బిడ్డలో లేరు. బిడ్డలు లేనప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు? ఏలి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినప్పుడు ఆమె ఒక మొక్కుబడి అక్కడ చేసుకుంది. ఏమని? అయ్యా, నాకు నువ్వు మగబిడ్డను నాకు దయచేస్తే నేను ఆ మగబిడ్డ నీకు ప్రతిష్ఠించుకుంటాను. హల్లెలూయా. మనం కాడ ఏం చేస్తాం చెప్పండి? ప్రార్థన చేసినప్పుడు మందిరంలోకి వచ్చినప్పుడు, దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు, అయ్యా ఇదిగో నేను రక్షణ పొందిన తర్వాత మరలా పాపము చేయను. ఏమంటా చెప్పండి? మరలా పాపము చేయను. అవన్నీ పెంటగా ఎంచుకుంటాను. అది తాగిడనవ్వచ్చు, డబ్బనవ్వచ్చు, పేరు ప్రఖ్యాతలు అవ్వచ్చు, ఏదైనా అవని అన్నిట్లు కాడ నేను అందుకే రక్షించబడంట పాత ఇవన్నీ గతిస్తాయి, కొత్తగా నువ్వు అవుతున్నావు కాబట్టి ఇంకా లోకం వైపు నువ్వు చూడొద్దని చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనము లోకముగా ఉన్న మన మానవులమే. అక్కడ ఉన్న అన్న కాడ ఎవరు చెప్పండి? చెప్పాలా? మానవురాలే. హల్లెలూయా. కానీ ఆ మానవరాలు ఏం చేసిందంటే దేవుని యందు భయభక్తి కలిగి ఉంది కాబట్టి తన అన్న మాట మర్చిపోలేదు. ఆమె కానీ నువ్వు నేనైతే మర్చిపోతావు. నువ్వు నన్న మాట ఆ కార్యము జరిగేంత వరకు, ఆ కార్యము చేసేంత వరకు, అప్పటి వరకు అబ్బా దేవుడా 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 అని కన్నీరు విడిచి ప్రార్థన చేస్తావు. ఆ కార్యము జరిగిన తర్వాత దానిని మర్చిపోయి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తావు. హల్లెలూయా. కానీ ఈరోజు అన్నాన్ని మన ముందు ఎందుకు పెట్టాడంటే అన్నా జీవించినట్టు నీవు నేను జీవించాలా. హల్లెలూయా. అన్న ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసిన ఆ దేవుడే ఈరోజు పరిశుద్ధాత్మదే మన మధ్యలో సంచరిస్తూ నీవు చేసిన ప్రార్థన కాడ ఆలకించాడు. ఆమేన్. నీ భర్త మారినప్పుడు నీ భర్తను మార్చాడు. నీ బిడ్డ మారినప్పుడు నీ బిడ్డను మార్చాడు. నీ ఇరుభక్తులు నీ ఇరు సంబంధులు మారినప్పుడు వాళ్ళు నేను మార్చాడు. నీ వ్యాపారం ఎదగనప్పుడు నీ వ్యాపారాన్ని ఆశీర్వదించాడు. అన్నీ చేసిన తర్వాత నువ్వేమైపోతున్నావంటే దేవుణ్ణి మర్చిపోతున్నావు. హల్లెలూయా. కానీ ఈ అన్న ఏం చేసింది చూడండి. 26 వచనం దగ్గరికి వచ్చేదానికి చూడండి తల్లి. అక్కడ నా ఏలినవాడా, నా ఏలినవాడు ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఎవరంట? మీ అందరికాడ కార్యాలు జరగనప్పుడు మందిరంలోకి వచ్చి ఏం చేశారు? ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఆ మేలుని ఏం చేశారు? జ్ఞాపకం చేసుకున్నది మీకే తెలియాల. ధనం రానప్పుడు ధనం వచ్చింది. దానిలో దేవునికి ఎంత ఇచ్చావో నీకే తెలియాల. హల్లెలూయా. అనుకున్న దానికన్నా ఊంచిన దానికన్నా దేవుడు ఎక్కువ ఇచ్చాడు అనుకోండి, నేను చేయాలి? నువ్వు ఎంతైతే దేవుడు ఇచ్చాడో దానికి మనం ఏం చేయాలా? అంత మనము చేస్తున్నది ఎవరికి? ఇస్తున్నది ఎవరికి? మాట దేవునికి ఇచ్చావు. హల్లెలూయా. మాట ఇచ్చిన దేవుడికి నువ్వు ఎలా ఉండాలా? నమ్మకముగా ఉండాలా. ఇప్పుడు అన్నయ్య ఎలా ఉంది? నమ్మకముగా ఉంది. హల్లెలూయా. నమ్మకముగా ఉంది కాబట్టి ఎక్కడ రాయబడింది? మరి నీ పేరు ఎక్కడ రాయబడుతుంది? చెప్పాలా? ఎక్కడ రాయబడుతుంది సార్?
మా యేసురాజు గారికి రాత్రి నిద్ర లేదా? మరి నిద్రపోతున్నారు సార్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో అటువంటి ఆత్మ తొలగిపోను గాక. ఆమేన్. ఇప్పుడు నేను ఇది చదువుతున్నప్పుడు, ఇది ధ్యానిస్తున్నప్పుడు దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నా కుమారుడా శాంసన్ జోషువా, ఇదిగో ఇలువే లేని నీకు నేను ఇలువిచ్చి ఇక్కడ తీసుకొచ్చా. ఇదిగో ఒకప్పుడు నీకు ఎక్కడికక్కడ ట్రైనింగ్ లేకుండా నేను ఇదిగో నీ వాక్య ప్రత్యక్షతలు ఏ క్షణాలు ఏం కావాలో ఎవరితో ఎలా మాట్లాడాలో నీకు బోధిస్తున్నా. కానీ నువ్వు పాత స్థితిని మర్చిపోవద్దు. హల్లెలూయా. ఎందుకు? ఒకప్పుడు ఎవరు నేను తాగుబోతుని, ఆమేన్, ఒకప్పుడు ఇలువలేని వ్యక్తిని, ఒకప్పుడు ఇష్టానుసారంగా జీవించిన వ్యక్తిని, కానీ నువ్వు నా రక్తంలో కడగబడ్డావు. ఇదిగో నేను నా బిడ్డగా నిన్ను చేసుకున్నాను. నీవు ఈ లోకం వైపు చూడటానికి వీలు లేనే లేదు. హల్లెలూయా. కష్టాలు వస్తే నువ్వు నా వైపు చూడు, బాధలు వస్తే నా వైపు చూడు, మనుషుల వైపు నువ్వు చూడు. నేను ఒకటి అడుగుతున్నాను, ఇంటిలో భార్య భర్తలు ఉన్న మీరు, ఒకవేళ భార్య భర్త ఎవరైనా కానీ తప్పు చేస్తే పరలోకానికి తీసుకెళ్లేది భర్త కాదు, భార్య కాదు. పరలోకానికి తీసుకెళ్లేది ఏదో తెలుసా? నీ రక్షణ. ఆమేన్, హల్లెలూయా. ఆ రక్షణ నువ్వేం చేయాలా? కాపాడుకోవాలా. కానీ అపవాది ఏం చేస్తుందో తెలుసా? మనల్ని ఏం చేస్తుందంటే లోకంలోనికి నడిపేయాలని చూస్తుంది. ఆమేన్. చూడండి, ఇప్పుడు మగబిడ్డ పుట్టాడు కదా, ఏమికి మగబిడ్డ పుట్టాడు. ఎవరు పుట్టారు? మగబిడ్డ పుట్టాడు. మగబిడ్డ పుట్టిన తర్వాత అడిగిన తర్వాత ఇచ్చేసాడు కదా, ఇంక మందిరానికి ఎందుకు వెళ్ళాలా? చెప్పండి. చాలా మంది ఏం చేస్తారు చెప్పండి? కార్యాలు జరిగేంత వరకు మందిరానికి వస్తారు, కార్యాలు జరిగిన తర్వాత ఆగిపోతారు, మానేసేస్తారు. హల్లెలూయా. దేవుడికి అది ఇష్టమైన బిడ్డలంటే కానే కాదు. నువ్వు ఎలా ఉండాలంటే అన్నలాగా అనుకున్న కోరికను ఏం చేయాలా? చూడండి, ఇక్కడ అందుకే అంటున్నాడు కీర్తనలోకి వచ్చేదానికి, నేనేమి చెల్లింతునని ఆయన చెప్పినప్పుడు ఆయన 14 వచ్చి అంటున్నాడు, యెహోవాకు నా మొక్కుబడులను చెల్లించదును, ఆయన ప్రజలందరి ఎదుటను చెల్లించను. ఇప్పుడు అన్న ఎవరి ఎదుట చెల్లిస్తుంది? అమ్మా చెప్పండి రా. అందరి ఎదుట చెల్లిస్తుంది. హల్లెలూయా. కానీ అందరి ఎదుట చెల్లించేటప్పుడు అది ఎవరికి మహిమ వస్తుంది? ఎవరికి మహిమ వస్తుంది సార్? దేవునికి మహిమ వస్తుంది. ఆమేన్. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తాం? చాలా మంది నేను చూస్తున్నాను, నా ఈ సేవా అనుభవంలో 7 సంవత్సరాల్లో నేను చూస్తున్న అనుభవం ఏంటో తెలుసా? దేవుణ్ణి అవసరానికి వాడుకుంటున్నారు, సేవకుని అవసరానికి వాడుకుంటున్నారు. అవసరం తీరిపోయిన తర్వాత ఎలాగైతే అన్నం తిన్న తర్వాత ప్లేట్ సింకులో పడేస్తామో, సేవకుని అలాగే పక్కన పెడుతున్నారు. తర్వాత దేవుని కాడ అలాగే. నువ్వు చేసిన తప్పుకి దేవుడు ఏం చేశాడు చెప్పనని అడుగుతున్నాను. నీవు చేసిన పొరపాటుకి, నీవు చేసిన తప్పుకి దేవుడు ఏం చేశాడని అడిగితే సమాధానం మన దగ్గర లేదు. ఈ దేవుడు ఎటువంటి దేవుడు అంటే, నీకు ఏమి ఇవ్వటానికి లోకానికి వచ్చాడో తెలుసా? పైన వచ్చిన రక్షణ పాత్ర ఇవ్వటానికి. ఆమేన్, హల్లెలూయా. నీకు పాపం అనే పాత్ర ఇవ్వటానికి ఈ దేవుడు లోకానికి రాలా. దేనికి వచ్చాడో తెలుసా? రక్షణ పాత్ర ఇవ్వటానికి, పాపినైన నిన్ను నన్ను రక్షించటానికి. ఆమేన్, హల్లెలూయా. కానీ నీవే నేనేం చేస్తాం తెలుసా? దేవుణ్ణి అవమానిస్తాం, దేవుని అనరాని మాటలు అంటాం, దేవుడి మీద మూలుక్కుంటాం, దేవుడి మీద సనుక్కుంటాం. తప్పు చేసింది ఎవరు? నువ్వు. హల్లెలూయా. తాగింది ఎవరు? నీవు. పాపం చేసింది ఎవరు? నీవు. దేవుడి మీద వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంది ఎవరు? నీవు. అందుకే నేను చెప్పాను నిన్న, చాలా మంది ఈ సంఘంలో నేను పెట్టాను కదా, చాలా మంది దగ్గర 50-60 మంది వస్తున్న సంఘం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అందరి కాడ నమ్మే, నేను అందరిని కాడ ఏం చేశాను? నమ్మిన మమ్మల్ని అందరూ ఏం చేశారు? మోసం చేసి కడుపు మీద తను వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. కానీ దేవుణ్ణి అడుగుతాను అప్పుడప్పుడు. ఒకసారి నేను ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రభువా అందరినీ పంపించేత ఒక్కొక్కసారి, మరలా ఆ స్థానంలోకి కొత్త వాళ్ళని ఎందుకు తీసుకొస్తావంటే, దేవుడు ఏమన్నాడో తెలుసా? ఇదిగో వాళ్ళందరినీ ముందు మంచిగానే ఉన్నారు కానీ, వాళ్ళందరినీ ముందు మంచిగానే ఉన్నారు కానీ నీ వెనకాల వెళ్ళి ఏం మాట్లాడుతుంది నీకు తెలియదు కాబట్టి వాళ్ళు నీకు దూరం చేశాను. చెప్పలు కూడా దేవుని మనం మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయనకి సమస్తము ఎరుగున్న దేవుడు. ఆమేన్. ఆయన అందరి హృదయాల్ని పరిశోధించే దేవుడు. నేను అందరు నా ముందు మంచిగా ఉంటారేమో కానీ వెళ్ళి నా వెనకాల గోతులు తీసేవాళ్ళు చాలా మంది లేరు. అందుకని నేను అంటాను, మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, ఆయన చేసిన ఉపకారాలకి నీవు నేను ఏం చేయాలి? మొదటిగా అంటే రక్షణ పాత్ర చేపట్టుకోవాలా. ఏం పట్టుకోవాలా? చూడండి, అదే ఉందా వచ్చిన. నేనేమి చెల్లించాలంటే ఏం చేయాలా? దేవుడు చేసిన మేలులకి నువ్వు అనుకున్న
దానికి నువ్వు ఇవ్వకపోతే తర్వాత ఫస్ట్ సెకండ్ మ్యాటర్. కానీ దేవుడు నిన్ను ఏమో కోరుకున్నాడంటే ఇలివే లేని నీ జీవితానికి ఇలివివ్వాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అన్నాకి పిల్లలు లేకపోవటం వల్ల ఇలువ ఉన్నదంటారా, ఇలువ లేదంటారా? ఇలువ లేదు, అవునా? ఆ ఇలువ లేని జీవితానికి దేవుడు ఏమిచ్చాడు? పిల్లలిచ్చి గొడ్రాలని తనను తీసివేసి తల్లి అనే స్థానాన్ని ఇచ్చాడు, అవునా? ఆ ఇచ్చిన స్థానానికి ఆమె ఏం చేసింది? తన కృపను నిలబెట్టుకుంది. హల్లెలూయా. అదే దేవుడు నీతో కాడు ఈరోజు అన్నాడు, రే బాబు, నీకెన్నో మేలులు చేశాను తల్లి, నీకెన్నో అద్భుత కార్యాలు చేశాను, ఎన్నో నీ జీవితంలో నీవు అనుకోని కార్యాలు ఎన్నో చేశాను. కానీ నీకు నేను ఏమి ఇవ్వాలని కోరుకున్నానంటే నా రక్షణ నీకు ఇవ్వాలని. కానీ చాలామంది ఏం చేస్తారు, లైవ్లో చూస్తున్న వాళ్ళు కానీ, నేను తర్వాత అని ఏం చేస్తారు చెప్పండి? సమయాన్ని. కానీ నేను అంటాను, ఈ రాత్రికే నీ ప్రాణం పోతే రేపు నీ బ్రతికేంటి? హల్లెలూయా. ఈ రాత్రికే నీ ప్రాణం పోతే నీ బ్రతికేంటి? ఎక్కడ ఉంటావు నువ్వు అని అడిగితే సమాధానం నీ దగ్గర ఉందా అని అడిగితే సమాధానం మన దగ్గర లేదు. అందుకే అవకాశం ఉన్నప్పుడు దేవుడు చేసిన మేలులకి నువ్వు ఆయనకి ఇవ్వాల్సిన గిఫ్ట్ మొదట ఏంటో తెలుసా? రక్షణ. హల్లెలూయా. ఆ రక్షణ అనేది బాప్తిస్మం. ఆమేన్. అందుకే చెప్పా, దేవుడు గద్దిస్తున్నప్పుడు ఎందుకు గద్దిస్తాడంటే నిన్ను నిత్య నరకంలోకి వెళ్లకుండా ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? ఈ రోజైనా మారు మనసు పొంది ఆయన చేసిన మేలుకు నువ్వేం తీసుకోవాలని చెప్తున్నాడు? రక్షణ. హల్లెలూయా. అందుకు ఆయన చేసిన ఉపకారం నువ్వేమి చెల్లించాలంటే మొదటగా నువ్వు ఇవ్వాల్సింది ఏంటంటే ఆయనకి గిఫ్ట్ ఏంటో తెలుసా? బాప్తిసం తీసుకుని, అయ్యా నేను నీ కుమారుడిని. హల్లెలూయా. ఆయన అంతకనికి ఏమి నీ దగ్గర కోరుకునే దేవుడు కాదు. ఆయన నీ ఆస్తును కోరుకునే దేవుడు కాదు, నీ ధనాన్ని కోరుకునే దేవుడు కాదు. నేను అంటాను, నువ్వెన్ని కానుకలు ఇచ్చినా, నువ్వెంత సింగరవైనా, నువ్వెంత ప్రార్థన పరులైనా ఆయనగా గనక నువ్వు ఇవ్వవలసింది ఇవ్వకపోతే ఎన్ని చేసినవన్నీ కూడా వ్యర్థమే. హల్లెలూయా. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏదంటే రక్షణ. హల్లెలూయా. మొదటిగా నువ్వేమి ఇవ్వాలా? ఆయన చేసిన మేలులకి నువ్వు ఇవ్వాల్సిన మొట్టమొదటి మెట్టు ఏంటంటే రక్షణ. ఆమేన్. రెండోది ఏంటి చెప్పండి? రెండోది ఏంటి? యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఏ విధంగా మారిపోవాలి నువ్వు? రక్షణ తీసుకున్న తర్వాత ప్రార్థన పరుడుగా, ప్రార్థన పరురాలుగా మారిపోవాలి. కానీ మరి నువ్వు ఎలా ఉంటున్నావు చెప్పండి? మనం ఎలా ఉంటున్నాం? నేను అంటున్నాను, రక్షణ తీసుకున్న తర్వాత ప్రార్థన నీకు లేకపోతే, దేవునితో సావాసములు లేకపోతే, దేవునితో గనక నువ్వు గడపలేకపోతే ఒక దిక్కు నిలిని వాడు 7 దిక్కుల నుంచి అది నీ ఇంట్లోకి వచ్చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజులు ఎందుకు కుటుంబంలో సమాధానం లేదు, ఎందుకు కుటుంబంలో సంతోషం లేదు, ఎందుకు నువ్వు ఆశ్రయించబడతలేదంటే రక్షణ తీసుకున్న నీవు నీ ఇంటిలో ఏమీ లేదంటే రక్షణ సునాద గీతాలు వినబడతలేదు. హల్లెలూయా. నీ ఇంట్లో ఏ గీతాలు వినబడతాయో తెలుసా? బూతులని గీతాలు, పాపమనే గీతాలు ఈ వినపడుతున్నాయి తప్ప, ముసలమ్మించని గీతాలు వినబడుతున్నాయి తప్ప దేవుని గురించి సువార్త చెప్పే గీతాలు వినబడతలేదు. హల్లెలూయా. అందుకు మీ ఇంటిలో రెండో మెట్టు ఏంటంటే ప్రార్థన. ఏముండాలా? ఆయన చేసిన ఉపకారాలకు నువ్వు చేయవలసిందేంటో తెలుసా? నీ ప్రాంతం రక్షించబడాలని ప్రార్థన చేయాలా, నీ ఈది రక్షించబడాలని ప్రార్థన చేయాలా, అయ్యా ఇదిగో నీ గ్రామం రక్షించబడాలని ప్రార్థన చేయాలా, నీ దేశం రక్షించబడాలని ప్రార్థన చేయాలా. కానీ మనం ఏం చేస్తున్నాం? పొద్దున చికెను, మధ్యాహ్నం చేపలు, సాయంత్రం పప్పుసారు. ఏం చేస్తున్నాం మనం? రెండో తిమోతికి వస్తే అధికారుల కొరకును రాజుల కొరకును ఏం చేయమన్నాడు? ప్రార్థనలు చేయమన్నాడు. దేశము కొరకు ప్రార్థన చేయమన్నాడు. మొదటి సమయంలో 12:20 చెప్తే ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోవడమే పాపం. మరి నువ్వేం చేస్తున్నావు? రక్షించబడిన నీవు మరి నీ ఈ ఊరు కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ భర్త కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ రక్త సంబంధుల కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ తోబట్టి వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా? అంటే నీ దగ్గర సమాధానం ఉందా? మీ ఇంట్లోనే సమాధానం లేదు, ఇంకా బయట గురించి ఏం ప్రార్థన చేస్తావు? నీ ఇంట్లోనే ఎదుగుదల లేదు, ఇంకే బయట కోసం ఏం చేస్తావు? నీ ఇంట్లోనే ఆశీర్వాదం లేదు, ఇంకేం చేస్తావు? నేను అంటాను, రక్షణ తీసుకున్న ఇంట్లో ఏ గీతాలు వినబడో తెలుసా? సునాద గీతాలు. మరి నీ ఇంట్లో ఏమని పెడుతున్నాయి? ఏమని పెడుతున్నాయి? బూతు మాటలు వినబడుతున్నాయి. హల్లెలూయా. దాని ద్వారా ఎవరి నామం అవమానపరచబడుతుంది? ఎవరి నామాన్ని కించపరచబడుతుంది? ఎవరి నామాన్ని నువ్వు పైకెత్తాలని దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు? చెప్పండి, ఎవరి నామాన్ని ఎన్నుకోవాలనుకున్నాడు? నిన్ను అసలు ఎందుకు పిలిచాడు ఆయన? ఎందుకు రక్షణ ఇచ్చాడు?
ఎందుకు నిన్ను ఆయన బిడ్డగా చేసుకున్నాడంటే నీ ద్వారా ఆయన నామం గొప్పపడాలని. హల్లెలూయా. మీరు కావాలంటే ఆదికాండం 12 చూడండి, దాంట్లో ఉంటుంది ఆయన నీ నామం గొప్ప చేయాలని ఆశ. ఎందుకు గొప్ప చేయాలని? ఆయన్ని నీవు గొప్ప చేయబడితే ఈ పలాని వ్యక్తి, హల్లెలూయా, ఈ కామేష్గా ఉన్న వ్యక్తి, ఈ యేసురాజుగా ఉన్న వ్యక్తి, ఈ విజయ్ ఉన్న వ్యక్తి, హల్లెలూయా, ఈ మహంకాళిగా ఉన్న వ్యక్తి ఏం చేయాలని? దేవుడి నామం గణపరచబడాలని. హల్లెలూయా. పెడతా ఏం పెడతా? నేను తగ్గేది లేదు, నేనే గొప్ప, ఎవడ చెప్పినా నేను, నేనే పెద్ద మగవుణ్ణి. ఈ మాటలు కాదు. నీకన్నా ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను నడిపించే ఒక ఆయన ఉన్నాడు, నిన్ను సరైన మార్గంలో నడిపించే ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి నువ్వు సరెండర్ అయిపోవాలి. హల్లెలూయా. నేను అంటాను, గుర్తుపెట్టుకోండి, ఆ యేసు ప్రభు ఫోటోలు ఏమీ లేదు. యేసు ప్రభు ఫోటో ఎవరో తెలుసా? విజయ్ చంద్ర. ఆమెన్. యేసు ప్రభు ఎక్కడున్నాడో తెలుసా? నీ హృదయంలోనే ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఆయన ఎక్కడో లేడు, నీ స్వరూపంలోనే ఉన్నాడు. ఆయన నువ్వు తిడుతున్నావంటే నీ నోటి నుంచి ఎవరి మాట వస్తుందో తెలుసా? దేవుణ్ణి తిడుతున్నావు అని అర్థం. ఆమెన్. హల్లెలూయా. ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పండి? మాట ఎందుకు చెప్తుందో తెలుసా? నీవే ఒక దేవుని ఆలయము. ఎవరు? నీవే దేవుని ఆలయము. దాన్ని నువ్వు పాడు చేసుకుంటే నీవు ఎవరు ఆలయం పాడు చేసినోడు అవుతా? అప్పుడు నీకేమవుతుంది? ఈరోజు సిగరెట్లు వెళ్తున్నా, గుట్కాలు వెళ్తున్నా, మందు వెళ్తున్నా, లేకపోతే అక్రమ చూపులు వెళ్తున్నా, పాపం మాటని నోట్లు వెళ్తున్నా, ఈ నడక ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళకుండా వంకరగా వెళ్తున్నా, ఇవన్నీ ఎవరికి అపాయం చెప్పండి? నీ ద్వారా దేవుని నామము, నువ్వు మందిరానికి ఆదివారం మందిరానికి వెళ్ళవలసిన దానివు వేరే చోటకి వెళుతున్నావంటే అర్థం చెప్పాలా? అంటే దేవుడు మిమ్మల్ని వేరే విధ స్థానంలో తీసుకెళ్లాలనుకుంటే అపవాదిని ఏం చేస్తుంది? వేరే దానికి. కానీ అది నువ్వు గ్రహించలేకపోతున్నావు. హల్లెలూయా. ఇందాక ఆరాధన చేసేటప్పుడు అందుకే దుఃఖం వచ్చింది. మనం అందరం ఎక్కడ తప్పిపోతున్నామంట? ఆయన త్రోవని విడిచిపెట్టి అక్రమైన మార్గంలోకి మనం వెళ్ళిపోతున్నాం. ఆమేన్. ఆయనకు ఆయాసకరమైన మార్గంలోకి వెళ్ళిపోతున్నాం. అయినా కానీ నేను నిడవలేదని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి ఇచ్చిన మాటను ఏమైపోయావు? తప్పిపోయావు. దేవునికి ఇచ్చిన మాటను ఏం చేసావు? విడిచిపెట్టేసావు. ఒకప్పుడు దేవుని దగ్గర నేను నమ్మకం ఉంటానని చెప్పిన నీవు ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు నువ్వు పరిశీలన చేసుకోవాలా? హల్లెలూయా. అందుకే చూడండి, అక్కడ ఒక మాట ఏమన్నదంటే, రీకలరా శకల హరాంతరగా 145 కీర్తనలోకి వచ్చేసేయండి. 145 కీర్తన, 145 కీర్తన, పంతొమ్మిది 20 వచనాలు. 19, 20 వచనాలు. ఆగండి. ఎలా ఉండాలన్నాడు దేవుడు? నిజంగా నీకు భయం ఉంది? అసలు నిజంగా నీకు భయం ఉంటే ఉదయకాలం లేసి నువ్వు ప్రార్థన చేయగలవు. ఉదయకాలం లేసి సునాది గీతాలు నువ్వు చెప్పగలవు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, తన యందు భయభక్తులు ఉండాలా. 20 వచనం వచ్చేటప్పటికి, యెహోవా తన ప్రేమించే వారందరికీ. ఆమేన్. చెప్పండి. ఒకటేముండాలా? నిజంగా ఉందా? ఉందా సార్? మనకేముండాలా? ఏదైనా వాక్యం చెప్పేటప్పుడు ఈ ముసలమ్మ కథలు, పిట్ట కథలు చెప్పాలంటే భయం నాకు. ఎందుకు భయం అంటే, ఉన్నదే చెప్పడానికే సమయం సరిపోతలేదు. ఉన్న వాక్యమే మీకు దాన్ని అర్థమే రీతిలో చెప్పాలంటే సమయమే, దానికి మళ్ళీ పిట్ట కథ ఒక అరగంట అవసరం లేనే లేదు. హల్లెలూయా. అవునా కదా? ఎక్కడో దేశంలో జరిగింది నీకెందుకు? నీ గురించి మాట్లాడాలా దేవుడు. ఆమేన్. నీతో సూటిగా మాట్లాడాలా. ఎందుకు? ఎబ్రీలు 4:12 ఏముంటది? ఆయన వాక్యం సజీవగలము ఖడ్గమై ఉన్నది. హల్లెలూయా. అది 2 అంచెల ఖడ్గము. అది మూలుగులో చొచ్చుకుపోయి ఏం చేయాలి? నేను సరి చేయాలా. ఎవడో ఎక్కడో ఏదో జరిగింది, ఆడి చచ్చాడు, ఈడి చచ్చాడు, అది జరిగింది, ఇది జరిగింది. వద్దురా బాబు, ఇది చెప్తే చాలు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకు ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇదిగో నీవు చేసిన మేలుల కొరకు
ఆయన నీ కొరకు ఏదైతే మేలులు చేసాడో ఆ మేలుల కొరకు నువ్వేం చేయాలా?